ఎట్లున్నాడు? ఇప్పుడు మంచిగా ఉన్నాడు? ఇప్పుడు మంచిగా ఉన్నాడు సార్. పిల్లడి పేరు శివ. ఎన్నేళ్ళు? ఇప్పుడు 11 ఏళ్ళు. ఎన్ని సంవత్సరాల నుంచి మనుగురు పాఠశాల? మొన్ననే వేసినాం సార్, ఈ సంవత్సరంలోనే. సేమ్ ఇప్పుడు వేస్తే ఏమైందంటే ఫస్ట్ అయ్యింది. అయిన తర్వాత ఏం చేసిందంటే వాళ్ళు ఫోన్ చేసిండ్రు అక్కడికి వెళ్ళి. అంటే వాళ్ళు ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పలే. సార్ ఇట్లా అవుతుంది మీ బాబుకి, తోలుకపో అన్నాడు. అవుతుంది అన్నాడు. సరే అన్న, తోలుకొని వెళ్ళాం. ఊరికి వెళ్ళి చూపించిన, ఇంకా ఆరామైంది. సరే, ఇప్పుడు దాదాపు 22 మందికి ఈ ఫుడ్ పాయిజన్ వల్ల కడుపు నొచ్చుడు, వామిటింగ్లు అన్నాయి. కానీ మరి బయట వాళ్ళు ఏంది, బయట ఫుడ్ తినడం వల్లనే పిల్లలకు అట్లయింది. హాస్టల్లో మంచి ఫుడ్ ఏముందని అంటున్నారు. నిజమైనది? నిజమే సార్. అదేమవుతుందంటే మనం ఎందుకు వాళ్ళకి రోజు డబ్బులు ఇస్తామా సార్? వాళ్ళకి ఏడికి వెళ్ళి ఇస్తాం? హాస్టల్ వేసిన పిల్లలకి మనం ఇస్తామా? ఇంటి దగ్గర నుండి వెళ్తుండ్రంటే నీకు తీసుకుపోయినారంటే ఓకే. ఇప్పుడు హాస్టల్లో ఉన్న వాళ్ళు డబ్బులు ఇచ్చి పంపిస్తారా? ఆమె మేడం ఏమంటుందంటే బయట ఫుడ్ తిన్న వల్ల మీకు ఎఫెక్ట్ అయింది అంటుంది. ఎవరు? కలెక్టర్ మేడం. ఆమె ఎందుకంటుంది? ఎందుకు అట్లా ఉంటుందంట? ఇప్పుడు పొద్దుగాల అదే నడవాలి. అంటే ఇప్పుడు సరే, వాళ్ళు పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు, ఇంకొకరు మీ ఎమ్మెల్యే మీరే ఓట్లేసి గెలిపించుకున్నారు సార్. మీకు న్యాయంగా మాట్లాడకుండా ప్రభుత్వం ఏదైతే దాన్ని చేసిన తప్పును కప్పిపుచ్చడానికి మీ పిల్లల మీదనే భారం ఎత్తేస్తుంది. అంతే సార్. ఇప్పుడు వాస్తవం ఇది అన్నది. ఏమంటే వాళ్ళ మీద పడనట్ల పిల్లల మీద వేస్తుంది. మళ్ళీ పిల్లలు మీరు చేసిన తప్పు మీరే మాం చేసుకున్నది మాకే చుట్టుకునింది అంతే. ఇంకా మళ్ళీ దీనికి అబద్ధం. ఓకే సార్. కాక పిల్లలకి ఏమైందట? మీతో ఏమైనా మాట్లాడేలా? ఎవరు సార్? మీ పిల్లలు? మా పిల్లలు బాగున్నారా? మరి ఎట్లయిందట కడుపు నొప్పి? ఏమో ఎట్లయింది సార్. నాన్నైతే పొలం పని పోయినా కదా, వీళ్ళు చివరి మా బిడ్డ వాంతికాయి కడుపు నొప్పి వచ్చిందని పండింది. ఇసుకపట్టి అవకరం పోయినా ఆడ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చి అడ్మిషన్ అయినా. ఇప్పుడు ఏ క్లాస్ చదువుతుంది మీ బాబు? 8. ఎప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి స్కూల్లో ఉన్నాడు? ఫస్ట్ నుంచి అంటే ఒక తరగతి నుంచి. ఇప్పుడు దాదాపు 7-8 సంవత్సరాలు అవుతుంది. ఈ 7-8 సంవత్సరాలు ఎప్పుడంటే ఇట్లాంటి విషయాలు అయినాయి మరి? ఈ కడుపు నొచ్చుడు, కక్కచ్చుడు, ఫుడ్ పాయిజన్ ఇప్పుడైతేనేమి 2 సార్లు అయ్యింది సార్. అదే స్కూల్లో? ఇంకా ఒకసారి బలగా రోజులు అయ్యంటే 6 నెలలు అయింది. అప్పుడు ఒకసారి అయింది. మరి ఎందుకు ఇట్లా అవుతుందని అడిగినావా? అడగలేదు సార్. మేము ఇంకా ఏరే ఊరు కదా, పొలం ఇడిచిపోలేకపోగా. మరి ఈ రోజు ఇట్లా అయింది కదా, స్కూల్ టీచర్లను మరి అడిగిన ఎందుకు ఇట్లా మా బాబుకి అయిందని అడిగేంత టైం ఉంది? వాళ్ళు మాట్లాడారు సార్. నేనైతే ఇంకా పిల్ల ఇట్లా అయిందంటే పిల్లల్ని తీసుకుని హాస్పిటల్కి వచ్చిన తప్ప అడగలేను అంతే. మరి ఇప్పుడు ఎట్లా డాక్టర్లు ఏమన్నారు? ఆరామది మంచి ఆరామది అన్నారు. ఎందుకు సీరియస్ ఉందట? నార్మల్ ఉందట? నార్మల్ అయింది. నార్మల్ అప్పుడైతే ఫస్ట్ సీరియస్. ఇప్పుడు ఈడెన్ ఎమ్మెల్యేలు అధికారులు ఏమంటున్నారు? మీరు పిల్లలకు పైసలు ఇచ్చేట్లా బయట తిండి తిని ఈ కడుపు నొప్పులు, వామిటింగ్లు అయినాయి అంటూ. నిజంగానే అది? పైసలు ఉంటే మేము మంచి చదువు చదివిస్తున్నాం సార్. లేకనే కదా గవర్నమెంట్ స్కూల్కి వేసింది. అట్లా పైసలు ఉంటే మేము ఒక స్టేజ్కి వెళ్ళి చదివించడమే కదా. ఆ డబ్బులు లేకనే కదా మనం ఏదో ఉన్నంత చదువుకోగాని. మరి ఎందుకు వాళ్ళు అట్లా చెప్తుండ్రు? ఏం కానీ ఇప్పుడు వాళ్ళ అబద్ధం చెప్పినట్ట, మీరు అబద్ధం చెప్పినట్ట, పిల్లలు అబద్ధం చెప్పినట్ట? పిల్లలు దేవుళ్ళు లేక సార్. ఏది ఒకవేళ సార్ కూడా కొడతారని కూడా అట్లా చెప్పుండొచ్చు. కానీ కాకపోతే ఇప్పటికైతే మంచిగానే ఉండ్రు. కానీ ఇప్పుడే ఇట్లా అయింది అంతేనా? ఎప్పుడు కూడా బయట తిండి తిన్నా ఇట్లాంటిది కాలేదు. బయట తిండి తినడం ఇంకా ఏమి ఇస్తామంటే ఎంత కొనుక్కుంటారు? ఇంటికాడ ఏమైనా ₹7 2 రూపాయలు ఇస్తాం తప్ప ఆడ కొనుక్కుంటారు ఇంటికాడ. ఇది గురుకుల తినడం వల్ల అయిందంటావు? స్కూల్లో ఫుడ్ తినడం వల్ల ఇట్లా అయిందేమని ఆలోచన తప్ప ఇంకేం తెలియదు. ఆఫీసర్లలో కానీ, ఈవెన్ కింద స్థాయిలో కానీ, 4th స్టాండర్డ్లో కానీ, 4th క్లాస్ ఎంప్లాయీస్లో కానీ ఎక్కడ కూడా అడ్మినిస్ట్రేషన్ అది లేదు. నేను ఎందుకంటే రెగ్యులర్గా ఉంటాం కాబట్టి మాకు తెలుస్తుంటుంది ఎంత నెగ్లిజెన్స్ అంటే. అయితే ఏంది, పోతే పోయింది, మేమేం చేయాలి, ఇట్లా మాట్లాడతారు. కానీ అంతకుముందు అట్లా లేకుండింది. ఏదైనా రెస్పాన్సిబుల్ తీసుకొని పనిచేసే వాళ్ళకు మంచిది గవర్నమెంట్ నుంచి కూడా చేస్తే అప్పుడు మెచ్చుకునేటప్పుడు కూడా ఉండింది. కానీ ఇప్పుడు అక్కడ లేదు, ఎక్కడ లేదు. ఇప్పుడు కలెక్టర్ చెప్పిపోయిన తర్వాత కూడా మళ్ళీ అదే నెగ్లిజెన్స్. అంటే ఈ మక్తల్ నియోజకవర్గంలో గత 10 నెలలు ఎప్పుడు కూడా ఇలాంటి విషయాలు తెరపైకి రాలేవు, జరగలేదు. పిల్లలు సంతోషంగా స్కూల్స్లోకి వెళ్ళొచ్చు. కానీ ఈ దాదాపు 10-15 రోజులు 20 రోజులలో ఇది 3వసారి తెరపైకి రావడం ఏంటి? ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ వాకాటి శ్రీహరి గారి నిర్లక్ష్యం అనుకోవచ్చు ఈ విషయంలో?
కావచ్చు. ఎప్పుడంటే ఈజ్ ద రెస్పాన్సిబిలిటీ యాక్చువల్గా లోకల్ ఎమ్మెల్యే కాబట్టి ఆయన రెస్పాన్సిబుల్ కావాల్సి వస్తుంది. దానికి తప్పేం లేదు, దానికి ఏం బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రాజకీయ పరంగా ఈ హాస్ టు ఆన్సర్. అట్లా మాకు కూడా మా టైంలో లేదు, మేము ఇమ్మీడియట్ కంట్రోల్ చేసుకున్నాం. మాకు కూడా అయితే అంటే మేము ఇమ్మీడియట్ కంట్రోల్ చేసినప్పుడు నేనే కంట్రోల్ చేసినాం దగ్గర ఉండి. కానీ ఇది ఎంబడెంబడెంబడెంబడే థర్డ్ టైం కావడం అనేది, అంటే ఒకసారి మహేందర్ హెడ్ క్వార్టర్ జరిగింది, అదే పిల్లలకు అక్కడ జరిగింది, తీసుకుపోయిన ఫస్ట్ టైం తీసుకుపోయినప్పుడు అక్కడ ఇదేది కదని చెప్పి సరే అయిపోయింది వచ్చి అనుకున్నాం. తీరా మళ్ళీ స్కూల్కి వచ్చి పలకరించేసరికి చూసి అదే రోజు సాయం మధ్యాహ్నం కల్లా మళ్ళీ అదే బాపతుంది.